హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయూత పింఛన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మనందరికీ కూడా తెలుసు, అర్హులైనటువంటి చేయూత పింఛన్దారులందరూ కూడా మనకు దరఖాస్తులు అయితే చేసుకుంటూ ఉన్నారు. మరి వీరిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తూ ఈ పింఛన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియను చేపడుతున్నటువంటి విషయం తెలిసిందే. మరి రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల నుంచి 3.5 లక్షల మందికి విడతల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మహిళలకు, దివ్యాంగులకు, అనారోగ్యంతో ఉన్న వారికి అధిక ప్రాధాన్యతనైతే ఇస్తుంది. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఆగస్టు 31గా ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగిందనమాట. మరి కొత్త పింఛన్ల మంజూరులో వితంతువులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులతో పాటుగా తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హీమోఫిలియా బాధితులకు కూడా దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులకు 4,016 రూపాయలు, ఇతర కేటగిరీలకు 2,016 రూపాయలు ఇవ్వనున్నట్లు మనకు జీవోలో అయితే పేర్కొనడం జరిగింది ప్రభుత్వం. ఇక దరఖాస్తుల స్వీకరణ, డేటా నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన, ఇతర డేటాబేసులతో ధృవీకరణ, జిల్లా కలెక్టర్ల ఆమోదం వంటి దశల తర్వాత అర్హులైన వారికి పింఛను మంజూరు ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు. ఈ పింఛన్ల మంజూరుకు సంబంధించి వయో పరిమితిని ఒక్కో కేటగిరీకి ఒక్కోలా ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయించడం జరిగిందనమాట. వితంతు పింఛన్కైతే 18 ఏళ్ళు పైబడినటువంటి వారు అర్హులు. ఇందుకు వారు భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఒంటరి మహిళల కేటగిరీలో దరఖాస్తు చేసుకునే వారు భర్త నుంచి విడిపోయి కనీసం ఏడాదైనా ఉండాలి. విడాకులు, కోర్టు ఉత్తర్వులు, ఇతర ధృవీకరణ పత్రాలతో పాటు స్థానిక విచారణ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అవివాహిత మహిళలకు సైతం వారి ఆర్థిక స్థితి, కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చేయూత పింఛన్లు అయితే పెళ్లి కానటువంటి వారికి కూడా ఇక్కడ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్ళు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ళు నిండినటువంటి ఒంటరి మహిళలు, పెళ్లి కానటువంటి మహిళలు దరఖాస్తు అనేది చేసుకోవాలి ఉంటుంది. సంబంధిత పంచాయతీ కార్యదర్శి, వార్డు అధికారి ధృవీకరణ అవసరం. ఇక దివ్యాంగుల పింఛన్కు వయోపరిమితి వర్తించదు. కనీసం 40% కంటే ఎక్కువ వైకల్యం కనుక ఉంటే మనకు పింఛన్ అనేది మంజూరు చేస్తారు. ఇక వినికిడి లోపం విషయంలో 51% వైకల్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే సరిగ్గా వినపడకపోతే కనుక 51% ఉండాలి సదరం సర్టిఫికేట్ లో. ఇక యూడిఐడి, సదరం ధృవీకరణ ఆధారంగా అర్హత అనేది నిర్ధారిస్తారనమాట. వీరితో పాటు గ్రేడ్ 2, గ్రేడ్ 3 కింద ఫైలేరియా బాధితులకు కూడా వయోపరిమితి లేకుండా పింఛన్ మంజూరుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక సంబంధిత డిఎంహెచ్ఓ ద్వారా నమోదు ధృవీకరణ అవసరం అవుతుందన్నమాట. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ చేయించుకుంటున్నటువంటి వారికి కూడా వయోపరిమితి లేకుండా ప్రభుత్వం అయితే పింఛన్ మంజూరు చేయనుంది. ఇందుకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నమోదు, ధృవీకరణ అవసరం. ఇక 50 ఏళ్లు పైబడినటువంటి చేనేత, గీత కార్మికులు చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇక గీత కార్మికులు అయితే సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ధృవీకరణ సమర్పించాల్సి ఉంటుంది. ఇక కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారం చేయూత పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు మండల సమాఖ్య ద్వారా దరఖాస్తులను స్వీకరించి వివరాలను ఆన్లైన్లో నమోదైతే చేస్తారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుడి కుటుంబ పరిస్థితి, అర్హత, సమర్పించిన వివరాలలో నిజాలు ఉన్నాయా లేదా అనేది ధృవీకరించుకొని మనకు ఎంపిక చేయడం జరుగుతుంది పింఛన్కు. అలాగే మనకు దరఖాస్తు చేసుకోవడానికి మనకు ఖచ్చితంగా మీరు ఏ పింఛన్కైనా సరే మీకు దరఖాస్తు ఫారం ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, వయసు ధృవీకరణ పత్రం ఉండాలి. ఇక మరిన్ని ప్రూఫ్స్ ఏ ఉండాలో తెలుసుకునే ముందు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, వీడియో కిందనే ఉంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా లైక్ చేయట్లేదు. దయచేసి ఒక లైక్ చేసేయండి. ఇక లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు, దోస్తులకు ఈ వీడియో లింకును మీరు షేర్ చేసేయండి. లైక్ చేసి షేర్ చేసిన తర్వాత పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది. చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు. దయచేసి కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంటను నొక్కితే మళ్ళీ నోటిఫికేషన్ గంట వస్తుంది. గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏ పత్రాలు అవసరం అవుతాయనేది కనుక మనం చూసినట్లయితే కొత్త పింఛన్ల కోసం మనకు ఖచ్చితంగా దరఖాస్తు ఫారాన్ని
మీరు అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు అధికారుల దగ్గరే, లేదా మీ సేవలో కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, వయసు ధృవీకరణ పత్రం ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, లేదంటే రెవెన్యూ శాఖ జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ కూడా ఉండాలి. ఇవి సరైనటువంటి ప్రూఫ్స్, వీటిని సిద్ధంగా పెట్టుకోండి. ఇక ఎవరు అనర్హతలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరు అనర్హత అవుతారని చూస్తే ముఖ్యంగా 3 ఎకరాలకు మించి తడి లేదా నీటి పారుదల భూమి ఉంటే గనక మీరు అనర్హులు అనమాట. అలాగే 7.5 ఎకరాలకు మించి పొడి భూమి ఉన్నటువంటి కుటుంబాల్లోని, అంటే మెట్ట భూమి అంటాం కదా, మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాని అంటే తడి భూమి 3 ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే కనుక మీకు పింఛన్ అనేది ఇవ్వరు. అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క పింఛన్ అనేది ఇవ్వరు. అలాగే వ్యాపార సంస్థలు నిర్వహించేటువంటి కుటుంబాలకు కూడా ఈ యొక్క పింఛన్ రాదు. ఇప్పటికే ప్రభుత్వ పింఛను, స్వాతంత్ర సమరయోధుల పింఛను పొందుతున్నటువంటి వారికి కూడా ఈ పింఛన్ అనేది రాదు. అలాగే 4 చక్రాల వాహనము, భారీ వాహనాలు ఎవరికైనా ఉంటే ఆ యజమానులకు కూడా ఈ యొక్క పింఛన్ అనేది ఇవ్వరు. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం, సంవత్సర ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించి ఉంటే కూడా మీకు పింఛన్ అనేది ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక్కడ ఎవరైతే మనకు ఈ దరఖాస్తుల పరిశీలనలో ఈ అనర్హతలు ఉంటే కనుక ఈ దరఖాస్తుల పరిశీలనలో ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా అనర్హులుగా ప్రకటించబడతారు, పరిగణిస్తారు. అలాగే దరఖాస్తుల పరిశీలనలో ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులతో పాటుగా తలసేమియా, సికిల్ సెల్ ఎలిమియా, హీమోఫోలియా వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ ఆగస్టు నెలలోనే పింఛను మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అయితే ఈ పింఛను మార్గదర్శకాల్లో పేర్కొన్న ఒక నిబంధన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. కుటుంబంలో ఎవరైనా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ కుటుంబంలోని వారికి చేయూత పింఛన్ రాదని చెప్పేసి మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక దరఖాస్తుదారులు తమ ఇంట్లో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగులు ఎవరూ లేరని స్వయంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇంట్లో కొడుకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు సంపాదించే చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న అతని వృద్ధులైన తల్లిదండ్రులు పింఛన్కు అనర్హులుగా మారిపోతారన్నమాట. మరి ఇది కూడా ఒకటి నిబంధన. ఈ ప్రైవేటు ఉద్యోగ నిబంధనపై ఇప్పటికే ప్రజల నుంచి ఎక్కువ మనకు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులను పోషించకపోతే జీతంలో కోత విధించే చట్టపరమైన అవకాశాలు ఉంటాయి, కానీ ప్రైవేటు ఉద్యోగి సరిగ్గా చూడకపోతే ప్రభుత్వం ప్రైవేటు సంస్థల నుంచి డబ్బులు రికవరీ చేయలేదని ఇట్లా సమస్యలు ఉంటాయని మరి ఈ ఒక్క రూల్ను తీసేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఈ ప్రైవేటు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ సీఎం గారికి అయితే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కావాల్సినటువంటి ప్రూఫ్స్తో సిద్ధంగా మీరు వెళ్ళి మీరు ఏ పింఛన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పింఛన్కు సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోండి. ప్రభుత్వం మీ అర్హతలు అనర్హతలను పరిశీలించి నిజంగా మీకు అర్హత ఉంటే కనుక ఈ నెలలో 31వ తేదీలోపు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి మీరు. అప్పుడు మాత్రమే మీకు కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేయబడతాయి. చాలా మంది ఏంటంటే ఈ అన్ని అర్హతలు మాకు ఉన్నాయిలే అని అనుకుంటున్నారు. అట్లా కాదు, ఖచ్చితంగా మీకు అన్ని కూడా సక్రమంగా ఉంటేనే పింఛన్లు ఇస్తామన్నారు. మరి ప్రైవేటు ఉద్యోగ నిబంధన తీసేయాలని చెప్పి, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఇవి గ్యారంటీ లేని ఉద్యోగాలు కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకుని పింఛన్ ఇవ్వకుండా ఉండడం మాకు ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పి ప్రజలు కోరుతున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే పింఛను పొందుతున్నటువంటి వారందరికీ ఇక్కడ నుంచి నేరుగా మీకు పింఛన్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వం జమ చేయబోతోంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఖచ్చితంగా ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ పైసలు మీ అకౌంట్లోకి వస్తాయి. ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి, పింఛన్ పైసలు రావు. మరి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని తద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ప్రభుత్వం ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దానికి అనుగుణంగా మీరు కనుక ఉంటే మీరు ఇక్కడ తప్పనిసరిగా లబ్ధి అనేది పొందొచ్చు. ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, దరఖాస్తులను కూడా స్వీకరిస్తుంది. కాబట్టి ఎవరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుని మీరు లబ్ధి పొందండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు
ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్. వీడియోను తప్పనిసరిగా లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింకును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను కూడా నొక్కండి.